మహాశుక్రవారం. ఈ పేరు వినగానే మనందరికీ తెలిసిన రోజే. కాని ఈరోజు మనం దాని గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా కాల్వరీలో ఉన్న ఆ 3 శిలువల వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సందేశమేంటో కలిసి చూద్దాం. దేవదాస్ అయ్యగారు చెప్పినట్టే ఈ కథ మనందరికీ ఎన్నోసార్లు విన్నదే అయినా ప్రతిసారి కొత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన ఈ సంఘటనలోనే మన కంటికి కనిపించని కొత్త విషయాలేమైనా ఉన్నాయేమో వెలికితీద్దాం రండి. సో ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా కల్వరీలో అసలేం జరిగిందో చూస్తాం. ఆ తర్వాత అది మన వ్యక్తిగత జీవితాలకి ఎలా వర్తిస్తుందో తెలుసుకుని, చివరికి దీనివల్ల మనకు లభించే ఆధ్యాత్మిక విజయమేంటో చర్చిద్దాం. సరే, ముందుగా మనందరికీ తెలిసిన ఆ దృశ్యంతోనే మొదలుపెడదాం. కల్వరి కొండ. అక్కడ నిలబెట్టిన ఆ 3 శిలువలు నిజానికి 3 వేర్వేరు గమ్యాలకు సంకేతాలు. ఆ కొండమీద చూస్తే మనకు ముగ్గురు కనిపిస్తారు. వాళ్ల జీవితాల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకరు చివరి నిమిషంలో పశ్చాత్తాపపడి రక్షణ పొందారు. ఇంకొకరు అపనమ్మకంతో శాశ్వతంగా కోల్పోయారు. మరి మధ్యలో ఉంది రక్షకుడు. లోకం మొత్తానికి పాపభారాన్ని తన మీద వేసుకుని మోస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏసుక్రీస్తు సరిగ్గా మధ్యలో ఉండడంలో ఒక పెద్ద అర్థముంది. ఎందుకంటే ఆయన శిలువ నుండి ఒకేసారి 2 వేర్వేరు సందేశాలు వెలువడ్డాయి. ఒకవైపు చూస్తే నీవు రక్షింపబడ్డావు అనే వాగ్దానం, మరొకవైపు చూస్తే అయ్యో నీవు నశించిపోయావు అనే తీర్పు. ఇది మనుషుల స్పందనలో ఉన్న తేడాను ఎంత స్పష్టంగా చూపిస్తోందో కదా. ఆ మధ్య శిలువ ఒకరికి నిత్య జీవాన్నిస్తే మరొకరికి తీర్పును ప్రకటించింది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ప్రపంచ చరిత్ర ఇలాగే ఉంది. కొందరు రక్షింపబడుతున్నారు, మరికొందరు పట్టించుకోకుండా నశించిపోతున్నారు. సరే, ఇప్పుడు కల్వరీ నుండి నేరుగా మన జీవితాల్లోకి వద్దాం. ఆ రోజు జరిగిన ఆ చారిత్రక సంఘటనకు ఈ రోజొక విశ్వాసి మోస్తున్న వ్యక్తిగత శిలువలకు ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. అవేంటో చూద్దాం. మొదటిది వంశాధార శిలువ. అంటే ఏంటి? ఇది మన ప్రమేయమేమీ లేకుండా మన వంశపారంపర్యంగా వచ్చే కొన్ని బలహీనతలు, కొన్ని సవాళ్లు, జీవితాంతం మనతోనే ఉండిపోయే ఒక ముళ్ళులాంటిది. దేవుడు దాన్ని తీసేసినా తీసేయకపోయినా దాన్ని మోస్తూనే దేవుణ్ణి మహిమపరచడం మన బాధ్యత. ఇక రెండవది పాపఫలిత శిలువ. అంటే మనం గతంలో చేసిన తప్పుల వల్ల వచ్చే ఫలితాలు. దేవుడు మన పాపాల్ని క్షమిస్తాడు, అందులో సందేహం లేదు. కాని కొన్నిసార్లు వాటి ప్రభావాలు మాత్రం మనతోనే ఉండిపోతాయి. ఉదాహరణకి చెడిపోయిన సంబంధాలు కావచ్చు, లేదా కోల్పోయిన అవకాశాలు కావచ్చు. ఇక మూడోది సువార్త శిలువ. ఈ 3 శిలువల్లోనూ ఇది మాత్రమే దేవుని సేవకు నేరుగా సంబంధించింది. సువార్తను ప్రకటించడం వల్ల, క్రీస్తు కోసం జీవించడం వల్ల మనం ఎదుర్కొనే కష్టాలు, నిందలు, హింసలు అన్నీ ఈ కోవకే వస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శిలువలు మనల్ని నాశనం చేయడానికి కాదు. వాటి ఉద్దేశ్యం మనకు హాని చేయడం అస్సలు కాదు. దేవుడు వీటిని ఎందుకు అనుమతిస్తాడంటే, వీటి ద్వారా మాత్రమే మనం నేర్చుకోగల కొన్ని అమూల్యమైన పాఠాలుంటాయి. మరి ఈ శిలువలను మోయడంలో మన వైఖరి ఎలా ఉండాలి? వాటిని ఎలా సహించాలి? ఎందుకంటే ఆ శ్రమను సహించడంలోనే విజయం దాగి ఉంది. ఒక్కసారి అపోస్తలుల జీవితం చూడండి. వాళ్లు సువార్త కోసం అవమానాలెదుర్కొన్నప్పుడు బాధపడలేదు. పైగా క్రీస్తు నామం కోసం ఆ శ్రమలు పొందే యోగ్యత మాకు దక్కిందని సంతోషించారు. ఆలోచించండి, శ్రమను ఒక శిక్షగా కాకుండా ఒక ఆధిక్యతగా చూడడం ఎంత గొప్ప విశ్వాసం! సరే, ఈ భారాలన్నీ మోయక తప్పదు అంటున్నారు. బానే ఉంది. కానీ వాటిని మోస్తూనే వాటిలోనే విజయం సాధించడం ఎలా? ఈ ప్రశ్న మనల్ని సమస్య నుండి పరిష్కారం వైపు తీసుకెళ్తోంది. ఇప్పుడు మనం మన చర్చలో చివరి అంకానికి వచ్చేశాం. ఈ శిలువలను సహించడం వల్ల మనకు దక్కే విజయానికి కొన్ని చిహ్నాలున్నాయి. దేవదాసు అయ్యగారు వీటిని చాలా అందంగా 3 పతాకాలు అని వర్ణించారు. ఆ 3 పతాకాలేంటంటే, మొదటిది వాగ్దాన పతాకం, రెండవది సహన పతాకం, ఇక మూడవది నిరీక్షణ పతాకం. వీటిని సరిగ్గా సహించినందుకు మనకు లభించే బహుమతులు ఇవి. దీన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. ఈ విజయం 3 దశల్లో వస్తుంది. మొదటిది వాగ్దాన పతాకం. అంటే దేవుడు బైబిల్లో ఇచ్చిన దాదాపు 30,000 వాగ్దానాలపై
మన జీవితాన్ని కట్టుకోవటం. ఆ వాగ్దానాలపై నమ్మకం మనకు బలాన్నిస్తుంది. ఆ బలమే రెండవది, సహన పతాకం. అయితే ఈ రెండింటినీ నిలబెట్టేది మూడవది, అదే నిరీక్షణ పతాకం. మన దృష్టిని ఈ లోకం మీద నుండి తీసి పరలోకం వైపు స్థిరంగా పెట్టడం. వాగ్దానాలు మనకు బలాన్నిస్తాయి, నిజమే. సహనం మనల్ని ముందుకు నడిపిస్తుంది, అదే నిజమే. కానీ నిరీక్షణ వీటన్నిటికంటే గొప్పది. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు వాగ్దానాలపై మన నమ్మకం కూడా సన్నగిల్లొచ్చు, కాని పరలోకమనే గమ్యంపై మనకున్న నిరీక్షణ మాత్రం మన ఆత్మకొక లంగరులా పనిచేస్తుంది. జీవితంలో ఎలాంటి తుఫానులొచ్చినా మనల్ని స్థిరంగా నిలబెడుతుంది. చివర్గా ఒక్క మాట, ఈ ప్రయాణమంతా దేనికోసం? ఇక్కడ ఈ లోకంలో సిలువను సహించటం ద్వారా మనకు దొరికేది శ్రమలతో కూడిన ముండ్ల కిరీటం. కాని అక్కడ పరలోకంలో మనకోసం వేచి ఉండేది మహిమ కిరీటం. శ్రమ నుండి మహిమకు సాగే ఈ ప్రయాణమే గుడ్ ఫ్రైడే ఇచ్చే అంతిమ సందేశం.